ఒకప్పుడు వారుణ వాహిని పేరుతో సారాని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. మద్యం చీఫ్ లెక్కర్ కంటే ఇది బెటర్ అంటూ. ఆ తర్వాత అది సారా తాగి మరణాలు ఎక్కువ అవుతా ప్రజలు ఆగ్రహించినటువంటి వేళ మద్య నిషేధాన్నే ప్రకటించాడు ఆ రోజున ఎన్టీ రామారావు గారు. మద్య నిషేధం చేశారు. తర్వాత చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధాన్ని ఎత్తేశారు. దశల వారీగా మద్య నిషేధం పవర్ఫుల్గా అమలు చేయడం కాకుండా ఎత్తేశారు. సరే, సీన్ కట్ చేస్తే 2014కి నేను మారాను, నన్ను నమ్మండి అని చెప్తూ నేను వచ్చాక బెల్ట్ షాపుల రద్దు మీదే నా మొదటి సంతకం, రాజశేఖర రెడ్డి వచ్చాక బెల్ట్ షాపులు పెట్టాడన్నారు. బెల్ట్ షాపుల కార్యక్రమం ప్రారంభమైంది చంద్రబాబు టైంలోనే, 2004కి ముందు 99 తర్వాతనే ప్రారంభించారు. సరే, ఆ బెల్ట్ షాపుల్ని రాజశేఖర రెడ్డి కూడా కొనసాగించాడు. చంద్రబాబు గారు 2014 తర్వాత బెల్ట్ షాపులు రద్దు చేస్తానన్న ఆయన బెల్ట్ షాపులు రద్దు చేయకపోగా అంటే సంతకమేమో దాని మీద పెట్టి గ్రౌండ్లో ప్రోత్సహించడమే కాకుండా మరొక వైపున పర్మిట్ రూమ్స్ అని కొత్తగా ప్రతి వైన్ షాప్కి ఆనుకుని ఒక మినీ బార్ని ఓకే చేసేశారు. ఇది ఆయన చేసుకొచ్చింది. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి మద్యాన్ని చౌక ధరకే ఇస్తాను, మీరు చక్కగా తాగుదురు, కానీ తాగడం మీ హక్కు, మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ఆడెవడో సంపాదించడం ఏంటి, మీకు తక్కువ రేటుకే మందు ఇచ్చి నాణ్యమైన మందు ఇస్తాను. మరి మందు ఆరోగ్యకరం ఎప్పుడో తెలియదు. ఇది ఒక విచిత్రమైనటువంటి అదేంటంటే ప్రతి ఒక్కడు తాగుతున్నాడు, తాగుని మనం ఆపలేం కాబట్టి తాగుబోతుల ఓట్లు రావాలి అంటే తక్కువ రేటుకి మందు, నాణ్యమైన మందు, అంటే మీకు ఏ బ్రాండ్ కావాలంటే అది తాగొచ్చు, నేను అరేంజ్ చేస్తానంటున్నాను. అట్లాంటి చంద్రబాబు గారికి అది నైతికత అనైతికత అనేది చర్చ దండగక. నేను దాని మీద ఎక్కువ మాట్లాడేది, ఎందుకంటే నాకు తాగుడు అలవాట్లేదు కాబట్టి నాకైతే అది తప్పు అనిపిస్తుంది, తాగేవాడికి అది కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి నేను దాని మీద వాదించదలుచుకోలేదు, ఎవడిష్టం వాడిది. ఎందుకంటే ఇదివరకైతే అది తప్పని వాదించేవాడు, ఇప్పుడు వాదించడం కూడా దండగా. తాగి చేస్తామనే వాడిని ఎవడేం చేస్తాడు. ఏపోతే ఇక్కడ పేదలకు ఫారిన్ విస్కీ బీరు ఉచితమట. మహారాష్ట్రలో ఏబీ ఎంపీ అభ్యర్థి ఈ విచిత్రమైనటువంటి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కీలకమైనటువంటిది. పేదలకు ఎంపీ నిధులతో బీరు ఫారిన్ విస్కీ సరఫరా చేస్తాడు. మహారాష్ట్రలో చంద్రపూర్ అభ్యర్థి అఖిల భారతీయ మానవతా పార్టీ నేత వనితా రౌత్ ఈ హామీ ఇస్తున్నారు. ఊరూరా బారు తెరిపిస్తారట, ఎంపీ నిధులతో ఉచితంగా బీరు, విదేశీ విస్కీ సరఫరా చేస్తారట, మద్యానికి రేషనింగ్ విధానం కూడా అమలు చేస్తారట, మందుబాబులతో విక్రేతలకు కూడా లైసెన్స్ ఉండాలట. రోజంతా శారీరక కష్టం చేసి పేదలు చీఫ్గా దొరికే లెక్కర మితిమీరి తాగి ఆరోగ్యం చెడగొట్టున్నారు. అందుకే అట్లాంటి వాళ్ళ కోసం విదేశీ విస్కీ బీరు అందజేయాలనుకుంటున్నాను. యుక్త వయస్కులకే మందు తాగేందుకు లైసెన్స్ ఇవ్వాలి, మద్యం తాగడం పట్ల సమాజంలో అపోహలను తొలగిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇదేమో శుభ్రంగా చంద్రబాబు గారు ఈ హామీ చూసేసి ఈయన కూడా ఇక్కడ మాట్లాడితే పోతుందేమో.